నమస్తే అండి. ఈరోజు మా ఇంట్లోకి స్వాగతం. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ. హల్వా కోసం నేను 750 గ్రామ్స్ రెడ్ క్యారెట్ తీసుకున్నానండి. ఆరెంజ్ క్యారెట్ కన్నా ఈ రెడ్ క్యారెట్ అయితే చాలా బాగుంటుంది హల్వాకి. రెడ్ క్యారెట్‌లో వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని హల్వా కూడా చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయాలనుకుంటే రెడ్ క్యారెట్ అవైలబుల్ ఉంటే రెడ్ క్యారెట్‌తో ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది హల్వా. క్యారెట్స్‌ని శుభ్రంగా వాష్ చేసేసుకొని, తోక, తల కట్ చేసేసుకొని, నైఫ్‌తో స్కిన్‌ని లైట్‌గా స్క్రేప్ చేసుకుంటున్నాను. అన్ని క్యారెట్స్‌కి స్కిన్ లైట్‌గా తీసుకున్న తర్వాత, గ్రేటర్ తీసుకొని, గ్రేటర్‌కి పెద్దగా ఉన్న హోల్స్ సైడ్ ఈ క్యారెట్స్ అన్నిటిని తురుముకోవాలి. హల్వా కోసం క్యారెట్ తురుము రెడీగా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పాన్ పెట్టుకొని, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి గరిటెతో మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసి లో నుంచి మీడియం హీట్లోనే ఈ క్యారెట్ తురుమంతా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టేయకుండా చూసుకుంటూ ఉండాలి. క్యారెట్ తురుము సాఫ్ట్ అవ్వడానికి అరౌండ్ 8 to 10 మినిట్స్ పడుతుందండి. తర్వాత ఇందులోకి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న 750 గ్రామ్స్ క్యారెట్‌కి 150 గ్రామ్స్ షుగర్ అయితే నాకు ఖచ్చితంగా స్వీట్ సరిపోయిందండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 250 ml మిల్క్‌ని అరౌండ్ 100 ml వరకు రెడ్యూస్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని మిగిలిన మీగడతో సహా ఈ చిక్కటి పాలని ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత మంచి వాసన కోసం కొంచెం యాలకుల పొడి వేసుకుంటున్నాను. తర్వాత ఈ చిక్కటి మీగడ పాలు హల్వాలోకి బాగా కలిసిపోయి హల్వా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నెయ్యిలో దోరగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షాలు ఇందులోకి వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. అంతే అండి. క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. టేస్ట్ సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఈరోజు మా ఇంట్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో సూపర్ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.